సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ మరోసారి ప్రస్తావించినట్లు సమాచారం. అసెంబ్లీలో చెప్పిన దానికే కట్టుబడి ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సూచనలు చేసి సినీ ప్రముఖులు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియోస్ల సెటప్ ఉండాలని ప్రభుత్వానికి తెలిపారు సినీ ప్రముఖులు. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం అయితే సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయితే కొనసాగుతోంది. మొత్తం 36 మంది సినీ ప్రముఖుల బృందం కమాండ్ కంట్రోల్లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర మంత్రులు అధికారులతో సమావేశం కొనసాగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఎటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు సినీ పెద్దలు ఉంచబోతున్నారు, ప్రభుత్వం ఎంతవరకు వాటికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇక ఈ మీటింగ్లో తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ పెద్దలు తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్ల కేటాయింపుల గురించి కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలపై చర్చ జరిగినట్టు సమాచారం. అలానే టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోల రద్దు అంశం ప్రభుత్వం సినీ పెద్దల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే బెనిఫిట్ షోలపై సినీ పెద్దలకు క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తాము అసెంబ్లీలో చెప్పిన దానికే కట్టుబడి ఉంటామని, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ తేల్చి చెప్పేశారు. ఇక యూనివర్సల్ లెవెల్లో స్టూడియోల సెటప్ ఉండాలని సీఎం కోరారు సినీ ప్రముఖులు. అలాగే సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ విధింపు అంశంపై ప్రభుత్వం సినీ పెద్దల మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు, షార్ట్ ఫిల్మ్ల రూపకల్పనలపై సినీ ప్రముఖులకు సీఎం పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమ ప్రముఖులతో అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు చిత్ర పరిశ్రమ ప్రముఖులు. ప్రస్తుతం ఆ భేటీ అయితే కొనసాగుతోంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్లో ఈ భేటీ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినీ పరిశ్రమ మంత్రి, ఇతర మంత్రులు, అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాం. సమావేశం ప్రారంభం కావడానికి ముందు సినీ ప్రముఖులందరూ కూడా కమాండ్ కంట్రోల్కు చేరుకున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. ఈ భేటీ సుమారు 1 గంట నుంచి గంటకు పైనే ఈ భేటీ కొనసాగే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తోంది. సినీ ప్రముఖులు మొత్తం 36 మంది అయితే ఈ సమావేశానికి హాజరయ్యారు. 21 మంది ప్రొడ్యూసర్లు, 13 మంది డైరెక్టర్లు, 11 మంది హీరోలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తమ సమస్యలను, సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. అయితే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. అయితే సంధ్యా థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్. ఒక మహిళ చనిపోవడంతో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ సమావేశం కొనసాగుతోంది. సినీ పరిశ్రమ పెద్దలు, ప్రముఖులు అందరూ కూడా ఈ సమావేశానికి చేరుకున్నారు. ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ప్రభుత్వం సినీ పరిశ్రమ ప్రముఖులు పెట్టిన ప్రతిపాదనలకు ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుంది అనే చర్చ, ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరోవైపు బెనిఫిట్ షోలకు సంబంధించి, స్పెషల్ రేట్లకు సంబంధించి ఏదైతే మొన్న అసెంబ్లీలో సీఎం స్టేట్మెంట్ ఇచ్చారో దానికే కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా బెనిఫిట్ షోలకైతే సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే సినీ పెద్దలకు ఆయన క్లియర్ కట్గా చెప్పేసినట్టుగా కూడా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్ర పరిశ్రమ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయితే కొనసాగుతోంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్లో ఈ భేటీ కొనసాగుతోంది. అయితే ఎటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఏ అంశాలని సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు, ప్రభుత్వం ఎంతవరకు వాటికి సానుకూలంగా స్పందిస్తుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తాజా పరిణామాలతో పాటు ఇంకా ఇతర సమస్యలు, అంటే పరిశ్రమ ఎదుర్కొంటున్న ఏ సమస్యలు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు, ప్రభుత్వం వాటికి ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. గత కొద్ది రోజులుగా, అంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే కొంత ప్రభుత్వానికి అలాగే సినీ పరిశ్రమకి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది అనే ఒక ఊహాగానాలు అయితే ప్రజల్లో పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ భేటీతో వీటన్నిటికీ కూడా కొంత ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
భేటీ అనంతరం సినీ పరిశ్రమ పెద్దలు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ అంశాలు అక్కడ చర్చకు వచ్చాయి ఇవన్నీ కూడా వివరించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏ అంశాలు ప్రభుత్వం ముందు చర్చకు వచ్చాయి అనేది ఒక పెద్ద ఎత్తున ఒక చర్చగా మారుతోంది. ప్రభుత్వం ముందు ఏ ప్రతిపాదనలు పెట్టింది సినీ పరిశ్రమ పెద్దలు, అలాగే ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఏ దిశానిర్దేశాలు చేసింది, ఇవన్నీ కూడా మరి కాసేపట్లో మీటింగ్ తర్వాత మీడియా ముందుకు వచ్చి చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నింటి మీద అయితే కొంత ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఏదైతే పుష్ప 2 సినిమాకు సంబంధించి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. ఒక మహిళ చనిపోవడంతో ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాలుగా సపోర్ట్ అందిస్తాం, బట్ ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదు. ఇటువంటి ఘటనలో ఒక మహిళ చనిపోవడం అనేది చాలా బాధ కలిగించింది. అందుకే ప్రభుత్వం ఇంత సీరియస్గా ఉందని ప్రభుత్వం చెబుతూ ఉన్న సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. సమావేశానికి ముందు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంకా చేరుకోక ముందు సినీ ప్రముఖులందరూ కూడా కమాండ్ కంట్రోల్కు చేరుకున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అప్పటి దృశ్యాలు సినీ ప్రముఖులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంత్ సమావేశానికి వచ్చినప్పుడు ఎటువంటి అంశాలు మాట్లాడాలి ఇవన్నీ కూడా వారు కొంత సిద్ధమవుతున్న దృశ్యాలు అయితే అక్కడికి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే సినీ ప్రముఖుల భేటీ అయితే కొనసాగుతోంది సీఎంతో. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండలు సిద్ధంగా ఉన్నారు. కొండలు, ఈ భేటీ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం ప్రధానంగా ఏ అంశాలు ఎక్కువగా చర్చకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దలు భేటీ కొనసాగుతోంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్లో ఈ భేటీ కొనసాగుతోంది. అయితే ఏ అంశాలు చర్చకు వస్తాయనేది ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా కొనసాగుతోంది. ఇప్పుడు ముందు రాబోతోంది సంక్రాంతి. సంక్రాంతి అంటేనే సినీ పరిశ్రమకు ఎంత పెద్ద పండుగో, లేదంటే ఆ సినీ పరిశ్రమకు సంక్రాంతి ఎంత కీలకమో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సినీ ప్రేమికులు కూడా సంక్రాంతి సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవి సినీ పరిశ్రమపై ఎటువంటి ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. నిజంగా సీఎం రేవంత్ రెడ్డిని సినీ పరిశ్రమ పెద్దలు ఏ ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు, సినీ పరిశ్రమ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుంది, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తూ ఉంది. సీఎం రేవంత్తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అసెంబ్లీలో చెప్పిన దానికే కట్టుబడి ఉంటారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సినీ ప్రముఖులకు క్లారిటీ ఇచ్చేశారు. బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం పలు సూచనలు చేస్తున్నారు. సినీ ప్రముఖులకు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు సినీ పెద్దలు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది అంటూ కూడా ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.